దేశంలో తొలి వందే భారత్ స్లీపర్ రైలు పట్టాలెక్కేందుకు సిద్ధమైంది. గౌహతి, కోల్కతా మధ్య తొలి వందే భారత్ స్లీపర్ రైలు ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. జనవరి 17న ప్రధాని మోదీ ఈ రైలును జెండా ఊపి ప్రారంభిస్తారని అన్నారు. పూర్తి ఎయిర్ కండిషన్ తో 3AC, 2AC, 1AC బోగీలుంటాయి. గంటకు 130 కిలోమీటర్ల వేగంతో పరుగులు పెడుతుంది. ఆటోమేటిక్ స్లైడింగ్ డోర్స్, అధునాతన టాయిలెట్లు, ప్రమాదాల నివారణకు కవచ్ ఇందులో ఉన్నాయి. అయితే వందే భారత్ స్లీపర్ రైళ్లలో ప్రయాణించే వారికి ఇండియన్ రైల్వేస్ ప్రాజెక్ట్ మేనేజర్ అనంత్ రూపనగుడి సూచనలు ఇచ్చారు. టాయిలెట్ వినియోగం, ప్రజా ఆస్తులను గౌరవించే ప్రయాణికులు మాత్రమే వందే భారత్ స్లీపర్ ఎక్స్ప్రెస్ లో ప్రయాణించాలని ఆయన అన్నారు. ఆందోళన ఏమిటంటే చాలా మంది ప్రయాణికులు టాయిలెట్లను ఫ్లష్ చేయరు, లేదా అది పనిచేస్తుందో లేదో కూడా చెక్ చేయరు అని ఆయన ఎక్స్ లో ఒక పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రైలు అధికారికంగా ప్రారంభం కాకముందే దాని వేగం లేదా రైల్లో సౌకర్యాల కంటే ప్రయాణికుల ప్రవర్తన, పరిశుభ్రత గురించి నెట్టింట చర్చలు మొదలయ్యాయి. సాధారణ వందే భారత్లో నీరు, టిష్యూలు వంటి ప్రాథమిక సౌకర్యాలు కొన్నిసార్లు తక్కువగా ఉన్నాయని అనేక మంది ఎత్తి చూపుతున్నారు. వందే భారత్ స్లీపర్ రైల్ ప్రీమియం సర్వీసుల్లో ఇటువంటి సమస్యలు చాలా అరుదని అనంత్ రూపనగుడి స్పష్టం చేశారు. సిబ్బంది చెత్తను ట్రాక్ పై వేస్తున్నట్లు చూపించే వీడియోలను, ఆ వాదనలను ఆయన తోసిపుచ్చారు. ఎంపిక చేసిన పాత వీడియోలు ప్రస్తుత వాస్తవికతను ప్రతిబింబించవని అన్నారు. నిబంధనలను ఉల్లంఘించే వారిపై భారీ జరిమానా వేస్తామని, పరిశుభ్రత నిబంధనలను కఠినంగా అమలు చేస్తామని ఆయన అన్నారు.